ఏంటి అవి ఫస్ట్ అక్కన ఏమొచ్చినాయి ఇటు ఇవ్వండి. ఎగ్జామ్ పేపర్స్ FA4 ఇటు ఇవ్వండి. కుట్టి ఎగ్జామ్ అబ్బా ఏదైనా తినేది ఉంటే ఫస్ట్ నీకే ఇవ్వమనేదాన్ని కదా కుట్టి FA3 ఎగ్జామ్సే రాయలేదు. అప్పుడు కుట్టి బాగా సిక్ అయింది కదా, అప్పుడు హాస్పిటల్లోనే ఉండే, అందుకే అప్పుడు FA3 ఎగ్జామ్సే రాలేదు. SA1 అప్పుడు రాయింది నువ్వు? SA1 ఎగ్జామ్సే రాయలే పాపం అప్పుడు కుట్టి, ఎందుకంటే మొత్తం సిక్ అయ్యి ఘోరంగా హాస్పిటల్ ఉంది కదా. అప్పుడు హనీ అక్క రాసింది కానీ కుట్టి రాయలే. ఏది హనీ చూపి ఇటు ఇవ్వండి. FA4 ఎగ్జామ్స్ చూస్తే ఎట్లా వచ్చినాయి మార్క్స్ ఈసారి? కొర్రకండి ఎందుకు కొడుతున్నారు? ఇటు ఈసారి ఏమైంది? మంచిగా రానట్టున్నాయి కదా మార్క్స్ అని. వద్దు మమ్మీ ఇటు ఇవ్వండి. మంచి ఎగ్జామ్ మార్క్స్ ఇద్దరు పట్టుకోండి, పేపర్స్ పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. ఇటు జరుగు బంటి, అది ఇచ్చేసే వాడికి. బంటి జరుగు వీళ్ళ సంగతి చెప్తా. వాళ్ళ రోజు రోజుకి చదువు ఎక్కువైపోతుంది. పట్టుకుని చూడండి మంచిగా రోజు రోజుకి. అరే మంచి రోజు రోజుకి చదువు ఎక్కువైపోతుంది. చదువు లేదు ఏం లేదు. ఇటు అని ఇటు ఎన్ని వచ్చినాయో చూద్దాం. అయ్యో చూస్తా కదా ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. తెలుగులా ఏమైంది దీనికి? తెలుగులో 40/40 వచ్చినాయి కదా. వచ్చినాయి. గుడ్డు కూడా వచ్చింది, ఇంకా స్టార్ కూడా వచ్చింది. ఆ గుడ్డు ఏమి ఇయ్యరు అమ్మా, ఆ గుడ్డు ఇయ్యరు. 40/40 అండ్ వెరీ గుడ్ స్టార్. 40/40 తోలు తీసేదాన్ని ఇప్పుడు అట్లా వచ్చుంటాయి. సరే జరుగు. నెక్స్ట్ ఇది తెలుగు హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ ఏంటిది? ఇది వెరీ గుడ్. ఇది ఆన్సర్కి ఎక్స్ట్రా ఆన్సర్ కూడా రాసినావా? నెక్స్ట్ ఇదిగోండి హిందీలో కూడా 40/40 అక్కకి కుట్టి చూసినావా? అయ్యో ఏమైంది మొహం అట్లా పెట్టినావు? ఏదో హ్యాండ్ రైటింగ్, హిందీ హ్యాండ్ రైటింగ్ చెప్పు ఏమైంది? మస్తు తీసినావు డ్రాయింగ్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడే ఆకాశం నుంచి ఊడిపడుతుండు సూర్యుడు. చెట్లు గిట్లన్నీ అడ్డం గిడ్డం గీసినావు గీతలు అయితే. నెక్స్ట్ ఏంది? ఇంగ్లీష్లో 38 మార్క్సా? ఏం చేసినావు? ఎందుకు 38 మార్క్స్? 1 ఏంటిది? 38 అదే 2 మార్క్స్ పోయినాయి. ఏమైంది? అన్నొచ్చు మమ్మీ అన్ని చదువుకున్నా. అన్నొచ్చు మమ్మీ జరుగు 2 మార్క్స్ పోయినాయి. 40కి 38 మార్క్స్. నెక్స్ట్ ఏంది? రైల్వే స్టేషన్ మంచిగానే ఉన్నది కానీ ఏం చేసుకోవాలి రైల్వే స్టేషన్. కానీ మ్యాథ్స్ కూడా నేను అంటేనే ఉన్నా. నీ మ్యాథ్స్ వచ్చా అంటే అసలు తీయని కూడా అన్నొచ్చు మమ్మీ. అవును కుట్టి బిల్డప్ నీది చూద్దాం తీరాదు. మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయో బిల్డప్ నీది ఎంత ఉంటుందో చూద్దాం. మాకు రాదు బిల్డప్. నీ బిల్డప్ అంతా తీస్తా. తీయకుండా నేను రోజు ప్రాక్టీస్ ఎక్కడ లోపల పెట్టింది. మ్యాథ్స్లో 37.5 అంటే 38 మార్క్స్. ఏమో హాని నీకే తెలియాలి హాని. నెక్స్ట్ సైన్స్లో 40/40 అదే వేస్ట్. ఓకే సైన్స్లో 40/40. ఇంకా సోషల్లో డ్రాయింగ్స్ అయితే బాగానే వేసినావు. మనం ఎట్లాగో ఆర్టిస్ట్లం కాబట్టి అన్ని మంచిగానే ఇస్తాం. ఇదేంటిది? సోషల్లో కూడా 37.5 మళ్ళా 38 అన్నట్టు. అంటే అన్నిట్లలో 2 మార్క్స్ పోయినాయి అని ఈసారి. 6 మార్క్స్ పోయినాయి ఈసారి. చూసినావా? కుట్టమ్మకి ఎన్ని వచ్చినాయో చూడాలి అయితే. అవును అసలైన మ్యాథ్స్లో ఎన్ని వచ్చినాయి చూడాలి. ఆగు పట్టుకో. నీ పేపర్స్ పట్టుకునే సంగతి చెప్తాడు. పట్టుకుండు భయం లేకుండా అవుతున్నా రోజు రోజుకి. కాదు అవునా కొట్టాను నేను. కొడతాను మీకు అంత ధైర్యం అంతే కదా. రామ్మా నీకే అదే కొట్టానే ధైర్యం మీకు. మమ్మీ ఎట్లాగో ఏమన్నది తెలుసు మాకని. సరే నెక్స్ట్ రావమ్మ మహాలక్ష్మి ఎన్నమ్మ. అవి తమ్ముడి అట. నువ్వు ఎందుకు తాగుతున్నాడు నీయా? సరే తీసుకురమ్మంటే ఇంకా ఆగు. కుట్టికి ఎన్ని వచ్చినాయి? మంచిగా కూర్చో. అదేం కూర్చోడు చూపించేటప్పుడు. ఇటు తిరిగి కూర్చో. ఇటు జరుగు. చంద్రముఖి లెక్క ఆగురాదే. ఆ హెయిర్ చూడు ఎప్పుడు ఆ చంద్రముఖి లెక్కనే నిజంగా. తెలుగులో అయితే 40/40. తెలుగులో 40/40 వచ్చినాయి. కరెక్టే ఉంది ఇప్పుడే ఎక్కువ. ఓకే తెలుగులో 40/40. నెక్స్ట్ రాయచిలుక రాయచిలుక అని రాస్తారా మరి? అంటున్నావు మర్చిపోయింది అటు. ఇంకా రామచిలుక ఇది ఇక్కడ కరెక్టే రాసిన. దీన్నే ఇక్కడ చిన్న గుండం చిన్నగా ఇవ్వాలి. రామచిలుక రాయచిలుక రాయని చిలుక. నేను సరే ఆగండి. నెక్స్ట్
హిందీలో కూడా వావ్, హిందీలో 40/40, హిందీలో కూడా వావ్, వెరీ గుడ్, సూపర్. అబ్బా పైనాపిల్ మస్తు వేసినావు బెట్ట, అచ్చం పైనాపిల్ లెక్కనే. అనానాస్, అనాస్. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా 40/40, సూపర్. అక్కడికి 2 మార్కులు తగ్గినాయి. అయ్యా వామ్మ, దయ్యాలు లెక్కనే వేస్తున్నారు. డ్రై డస్ట్బిన్స్, డ్రై వస్తున్నాయి కదా, గిరికలు లెక్క, బొంగరాలు లెక్క ఉన్నాయి 2 డస్ట్బిన్లు. కుట్టి అచ్చం డస్ట్బిన్ బొంగరాలు లెక్కనే వేసినాయి కుట్టి. నెక్స్ట్ ఏంది వామ్మో, సోషల్ మ్యాథ్స్లో చూడండి 34 మార్క్సే. ఇంత తక్కువ 34 మార్క్సా? ఇంతమంది అక్కనేమన్నావు, ఓ పెద్ద బిల్డప్ ఇచ్చింది. 34 మార్క్స్ వచ్చినాయి నీకు. ఇంకా ఏం దాకాదు నీకు కానీ. సరే 34 మార్క్స్ ఎందుకు కుట్టి తక్కువ మార్క్స్ వచ్చినాయి కావాలని. ఇక్కడ ఇంకా 2 మార్క్స్ యాడ్ అయితే కుట్టి సార్తో చెప్పి యాడ్ చేయించుకో సరేనా. 2 మార్క్స్ యాడ్ అయితే అక్కడ కాదు, అది కరెక్టే ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 40కి 38, సైన్స్లో కూడా 38 వచ్చినాయి. మళ్ళీ ఘోరంగా కాదు 38 వచ్చినాయి. అవును. సోషల్లో 40కి 40, ఓకే ఎక్సలెంట్. కూడా సోషల్లో ఎట్లా 6 మార్క్స్ పోయినాయి నీకు? దాంట్లో మ్యాథ్స్లోనే 6 మార్క్స్ పోయినాయి. బాగానే ఉన్నాయి బ్యాట్ బాల్ కానీ. కాదమ్మా, నీకు మ్యాథ్స్లో 6 మార్క్స్ పోయినాయి డైరెక్ట్. మ్యాథ్స్లో 6 మార్క్స్ పోయినాయి, సైన్స్లో కూడా 6, మొత్తం టోటల్ 8 మార్క్స్. అక్కకే ఈసారి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, నీకంటే 2 మార్క్స్ ఎక్కువ. ఏది మ్యాపా? ఓకే అని రాసినావు కదా. అక్కకంటే ఈసారి అక్కకే 2 మార్క్స్ ఎక్స్ట్రా. నెక్స్ట్ టైం చూస్తా కదా ఎవరికి ఎక్కువ వస్తాయి చూస్తా. అబ్బా ఇది మరీ ఎక్కువైంది ఇక. సరే సరే కొనిచ్చినా కదా, ఎందుకు కొనియలే? ఏం కొనియలేదా? సరే సరే డైరీ మిల్క్ తెచ్చి కొనియాలే. ఏంది డైరీ మిల్క్ కొనిచ్చిన, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్ అన్నీ కొనిచ్చిన, ఇంకేం కావాలి? సరే సరే మంచిది. ఇదే అండి హనీ కుట్టి రిజల్ట్ వచ్చేసి ఎట్లున్నాయి చూడండి. కుట్టికి ఈసారి తక్కువ మార్క్స్ వచ్చినాయి, హనీకి కూడా ఏమే నెక్స్ట్ టైంకి వస్తే అప్పుడు ఇస్తా సరేనా. ఏమైందే? సరే ఇక ఇదే అనమాట. ఓ ఇది నాకు ఎక్కువ చేయొద్దు, కొంచెం ఎక్కువైంది, కొంచెం ఎక్కువైంది. వీడియో తీస్తున్నా కదా అని ఇంకెక్కువ చేస్తున్నా, నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇట్లా చెయ్యవు, బిహేవ్ చెయ్యవు, నాకు తెలియదా? మంచిగా కూర్చో కదా. ఇంకా ఇదే అండి హనీ కుట్టి రిజల్ట్ అయితే ఇవే అనమాట. వీడియో కనుక మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ బాయ్ చెప్పు కుట్టి. ఇది ఇట్లనే పంపిస్తే ఇప్పుడు, నిజంగా పంపిస్తే ఇప్పుడు నేను ఇట్లనే పంపిస్తా. ప్రిన్సిపల్ మేడం, మీ ప్రిన్సిపల్ మేడం ఖచ్చితంగా చూస్తుంది. ఇది ఇట్లనే పంపిస్తా, చూడరాదు నువ్వు.